తాజా అంశం చూస్తున్నాం. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఆర్డీఏ సమావేశమైంది. మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ కమిషనర్, అధికారులు ఇందులో పాల్గొన్నారు. మాస్టర్ డెవలపర్ ఎంపిక, రైతులకు ప్లాట్ల కేటాయింపై చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అని తెలుస్తున్నాం. చంద్రశేఖర్, చెప్పండి, సిఆర్డీఏ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? గౌతమ్, అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక రాజధాని నిర్మాణం పైన దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మాస్టర్ డెవలపర్ ఎవరు ఉండాలనే అంశం పైన చర్చించేందుకు ఇవాళ సిఆర్డీ అధికారులు పురపాలక శాఖ మంత్రి నారాయణతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. మాస్టర్ డెవలపర్ ఎంపిక పైన ఛాలెంజ్ మోడ్ లో ఎంపిక చేయాలన్నటువంటి ఒక నిర్ణయం అయితే గతంలో తీసుకున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఖరారు చేసేటువంటి పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఇవాళ సమావేశమయ్యారు. అలాగే శంకుస్థాపన ముగిసిన అనంతరం వివిధ గ్రామాలకు చెందినటువంటి రైతుల ప్రతినిధులతో ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో రైతులు వెల్లడించినటువంటి అభిప్రాయాలు ఇవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించున్నారు. ప్రధానంగా తమకు ప్లాట్లు ఎక్కడ కేటాయిస్తారనే అంశంపైన రైతులు ఆ సమావేశంలో మంత్రి నారాయణ ప్రశ్నించారు. దానికి సంబంధించి విధి విధానాలు ఏంటి, ఎక్కడ కేటాయించాలి అంటే ప్రభుత్వం మొదటైతే వాళ్ళకు గ్రామ పరిధిలోనే కేటాయిస్తామని చెప్పేసి భూ సమీకరణ సమయంలో ప్రభుత్వం వారికి హామీ ఇచ్చింది. ఆ మేరకు ఎక్కడెక్కడ కేటాయించాలి, దానిపైన విధి విధానాలు ఎలా ఉండాలి అనే అంశం పైన కూడా ఇవాళ సమావేశంలో సిఆర్డీ అధికారులు ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్షిస్తున్నారు. దీనిపైన మరి కాసేపట్లో ప్రభుత్వం ఒక నిర్ణయం వెలువరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో నిర్ణయం కాకపోయినప్పటికీ ఎలా ఉండాలనేటువంటి సూచనగా ఒక ప్రాథమిక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. గౌతమ్, రైట్, ధన్యవాదాలు చంద్రశేఖర్.